మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో భావకవిత్వమునకు సంబంధించినటువంటి ఒక 15 ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జాగ్రత్తగా ప్రతి ప్రశ్నకు కూడా సమాధానమును గుర్తించే ప్రయత్నం చేయండి. సమాధానమును గుర్తించేటువంటి క్రమంలో అవసరమైతే వీడియోని స్టాప్ చేసి మీ యొక్క సమాధానమును గుర్తించే ప్రయత్నం చేయండి. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. మా ఛానల్ ద్వారా మీకు అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రాక్టీస్ టెస్ట్తో పాటు మంచి వీడియోలు కూడా అందించబడతాయి. ఓకే, మొదటి ప్రశ్నను పరిశీలించుదాం. కృష్ణపక్షం ఛాయలు కనిపించే రాత్రి వచ్చిన రహస్యపు వానను రాసింది ఎవరు? కృష్ణపక్షం ఛాయలు కనిపించే రాత్రి వచ్చిన రహస్యపు వానను రాసింది ఎవరు? ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, బి ఇస్మాయిల్, సి పంచాది నిర్మల, డి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆప్షన్ ఏ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, బి ఇస్మాయిల్, సి పంచాది నిర్మల, డి శ్రీరంగం శ్రీనివాసరావు. సరి అయినటువంటి సమాధానము ఆప్షన్ బి ఇస్మాయిల్. కృష్ణపక్షం ఛాయలు కనిపించే రాత్రి వచ్చిన రహస్యపు వానను రాసింది ఎవరు అంటే ఇస్మాయిల్. వీరు దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క శిష్యులు. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. విశ్వనాథ వారి ఆత్మాశ్రయత్వానికి ప్రతీక అయిన రచన ఏది? ప్రశ్న మళ్ళీ పరిశీలించండి. విశ్వనాథ వారి ఆత్మాశ్రయత్వానికి ప్రతీక అయిన రచన ఏది? ఆప్షన్ ఏ రామాయణ కల్పవృక్షం, బి ఆంధ్ర పౌరుషం, సి వరలక్ష్మి త్రిశతి, డి కిన్నెర సాని పాటలు. ఆప్షన్స్ మళ్ళీ చూడండి. ఏ రామాయణ కల్పవృక్షం, బి ఆంధ్ర పౌరుషం, సి వరలక్ష్మి త్రిశతి, డి కిన్నెర సాని పాటలు. సరి అయిన సమాధానం ఏమిటి అంటే సి వరలక్ష్మి త్రిశతి. విశ్వనాథ వారి ఆత్మాశ్రయత్వానికి ప్రతీక అయిన రచన ఏది అంటే సి వరలక్ష్మి త్రిశతి. గోధూళి, తొలకరి, రాగమాలిక, తరంగిణి అను కావ్యాలు రాసింది ఎవరు? ప్రశ్న మళ్ళీ పరిశీలించండి. గోధూళి, తొలకరి, రాగమాలిక, తరంగిణి అను కావ్యాలు రాసింది ఎవరు? ఆప్షన్ ఏ బసవరాజు అప్పారావు, బి వేదుల సత్యనారాయణ, సి జంజాల పాపయ్య శాస్త్రి, డి అడవి బాపిరాజు. ఆప్షన్స్ చూడండి. ఏ బసవరాజు అప్పారావు, బి వేదుల సత్యనారాయణ, సి జంజాల పాపయ్య శాస్త్రి, డి అడవి బాపిరాజు. సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే డి అడవి బాపిరాజు. గోధూళి, తొలకరి, రాగమాలిక, తరంగిణి అను కావ్యాలు రాసింది ఎవరు అంటే అడవి బాపిరాజు. అడవి బాపిరాజు యొక్క ఊహా ప్రేయసి ఎవరు అంటే శశికళ. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. సాక్షి వ్యాసాలు మొదట ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? ఆప్షన్ ఏ ఆంధ్రపత్రిక, బి సువర్ణలేఖ, సి జ్వాలాపత్రిక, డి ఆంధ్ర భారతి పత్రిక. సాక్షి వ్యాసాలు మొదట ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి అంటే బి అనేది రైట్ ఆన్సర్, సువర్ణలేఖ. సాక్షి వ్యాసాలు మొదట సువర్ణలేఖ పత్రికలో ప్రచురించబడ్డాయి. ఆంధ్ర పత్రికలో ప్రచురించబడిన తర్వాత ఇవి బాగా ప్రసిద్ధి చెందాయి. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. పెనుగొండ లక్ష్మి అను చారిత్రక అభ్యుదయ కావ్యం రాసింది ఎవరు? ప్రశ్న మళ్ళీ ఒకసారి పరిశీలించండి. పెనుగొండ లక్ష్మి అను చారిత్రక అభ్యుదయ కావ్యం రాసింది ఎవరు? ఆప్షన్ ఏ పుట్టపర్తి నారాయణాచార్యులు, బి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సి గుర్రం జాషువా, డి బాలగంగాధర్ తిలక్.
పెనుగొండ లక్ష్మి అను చారిత్రక అభ్యుదయ కావ్యం రాసింది ఎవరు అంటే ఆప్షన్ ఏ పుట్టపర్తి నారాయణాచార్యులు. పెనుగొండ లక్ష్మి అను చారిత్రక అభ్యుదయ కావ్యం రాసింది పుట్టపర్తి నారాయణాచార్యులు. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. కరుణశ్రీ అను కలం పేరు గల కవి ఎవరు? ప్రశ్న మళ్ళీ పరిశీలించండి. కరుణశ్రీ అను కలం పేరు గల కవి ఎవరు? ఆప్షన్ ఏ దేవులపల్లి కృష్ణశాస్త్రి, బి ఆచార్య ఆత్రేయ, సి పాకాల యశోదారెడ్డి, డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. సరి అయినటువంటి సమాధానము ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరుణశ్రీ అను కలం పేరు గల కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. తెలంగాణ అనే వచన కావ్యకర్త ఎవరు? ప్రశ్న మళ్ళీ పరిశీలించండి. తెలంగాణ అనే వచన కావ్యకర్త ఎవరు? ఆప్షన్ ఏ కుందుర్తి ఆంజనేయులు, బి ఆవంశ సోమసుందర్, సి ఆరుద్ర, డి రావి నారాయణ రెడ్డి. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి పరిశీలించండి. ఏ కుందుర్తి ఆంజనేయులు, బి ఆవంశ సోమసుందర్, సి ఆరుద్ర, డి రావి నారాయణ రెడ్డి. సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే ఏ కుందుర్తి ఆంజనేయులు. తెలంగాణ అనే వచన కావ్యకర్త ఎవరు అంటే కుందుర్తి ఆంజనేయులు. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. కవికొండల కవిత్వం అచ్చమైన ప్రకృతి జానపద కవిత్వం అని పేర్కొన్నది ఎవరు? ప్రశ్నను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. కవికొండల కవిత్వం అచ్చమైన ప్రకృతి జానపద కవిత్వం అని పేర్కొన్నది ఎవరు? ఏ పింగళి లక్ష్మీకాంతం, బి విశ్వనాథ సత్యనారాయణ, సి నోరి నరసింహ శాస్త్రి, డి పిలక గణపతి శాస్త్రి. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఏ పింగళి లక్ష్మీకాంతం, బి విశ్వనాథ సత్యనారాయణ, సి నోరి నరసింహ శాస్త్రి, డి పిలక గణపతి శాస్త్రి. సరి అయిన సమాధానం ఏమిటి అంటే డి పిలక గణపతి శాస్త్రి. కవికొండల కవిత్వం అచ్చమైన ప్రకృతి జానపద కవిత్వం అని పేర్కొన్నది ఎవరు అంటే పిలక గణపతి శాస్త్రి. వీరి కవిత్వంలో వేదన, ఉక్తి, చమత్కారం కనిపిస్తాయి. ప్రశ్న మళ్ళీ ఒకసారి పరిశీలించండి. వీరి కవిత్వంలో వేదన, ఉక్తి, చమత్కారం కనిపిస్తాయి. ఏ బసవరాజు అప్పారావు కవిత్వం, బి గుడిపాటి వెంకటాచలం కవిత్వం, సి శ్రీశ్రీ కవిత్వం, డి కాళోజీ కవిత్వం. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఏ బసవరాజు అప్పారావు కవిత్వం, బి గుడిపాటి వెంకటాచలం కవిత్వం, సి శ్రీశ్రీ కవిత్వం, డి కాళోజీ కవిత్వం. సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే ఏ బసవరాజు అప్పారావు కవిత్వం. బసవరాజు అప్పారావు కవిత్వంలో వేదన, ఉక్తి, చమత్కారం అనునవి కనిపిస్తాయి. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని అన్నది ఎవరు? ప్రశ్నను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ గురజాడ శ్రీరామమూర్తి, బి కొర్లపాటి శ్రీరామమూర్తి, సి కొనికల్ల వెంకటరత్నం, డి కడియాల రామ్మోహన్. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి పరిశీలించండి. ఏ గురజాడ శ్రీరామమూర్తి, బి కొర్లపాటి శ్రీరామమూర్తి, సి కొనికల్ల వెంకటరత్నం, డి కడియాల రామ్మోహన్. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని అన్నది ఎవరు అంటే ఆప్షన్ డి కడియాల రామ్మోహన్. చూపుతో మాట్లాడి ఊపిరితో తెనిగించిన కవి నండూరి అని నండూరి సుబ్బారావు గురించి పేర్కొన్నది ఎవరు అంటే కడియాల రామ్మోహన్. ఇది భాగవతం వలె నిత్యం చదవదగిన గ్రంథం అని కృష్ణశాస్త్రి దేన్ని గూర్చి పేర్కొన్నారు? ప్రశ్న మళ్ళీ ఒకసారి పరిశీలించండి. ఇది భాగవతం వలె నిత్యం చదవదగిన గ్రంథం అని కృష్ణశాస్త్రి దేన్ని గూర్చి పేర్కొన్నారు? ఏ ఏకాంత సేవ,
బి జలధమాలిక, సి భిక్షువు, డి భిక్షువర్షీయసి. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఏ ఏకాంత సేవ, బి జలధమాలిక, సి భిక్షువు, డి భిక్షువర్షీయసి. ఇది భాగవతం వలె నిత్యం చదవదగిన గ్రంథం అని కృష్ణశాస్త్రి దేన్ని గూర్చి పేర్కొన్నారు అంటే ఆప్షన్ ఏ ఏకాంత సేవ. ఇది భాగవతం వలె నిత్యం చదవదగిన గ్రంథం అని కృష్ణశాస్త్రి ఏకాంత సేవను గూర్చి పేర్కొన్నారు. రీస్ అండ్ రయ్యత్ పత్రిక ప్రచురించిన గురజాడ రచన ఏది? ఏ నీలగిరి పాటలు, బి దేశభక్తి, సి కాసులు, డి సారంగధర అను పద్యకావ్యం. ప్రశ్న మళ్ళీ ఒకసారి పరిశీలించండి. రీస్ అండ్ రయ్యత్ పత్రిక ప్రచురించిన గురజాడ రచన ఏది? ఆప్షన్ ఏ నీలగిరి పాటలు, బి దేశభక్తి, సి కాసులు, డి సారంగధర అను పద్యకావ్యం. సరి అయిన సమాధానం ఏమిటి అంటే సారంగధర అను ఆంగ్ల పద్యకావ్యం. రీస్ అండ్ రయ్యత్ పత్రిక ప్రచురించిన గురజాడ రచన ఏది అంటే సారంగధర అను ఆంగ్ల పద్యకావ్యం. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. చావలేదు చావలేదు ఆంధ్రజన మహోజ్వల చరిత్ర అన్నది ఎవరు? ప్రశ్నను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. చావలేదు చావలేదు ఆంధ్రజన మహోజ్వల చరిత్ర అన్నది ఎవరు? ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు, బి నండూరి సుబ్బారావు, సి మంగిపూడి వెంకట శర్మ, డి గురజాడ రాఘవ శర్మ. సరి అయిన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు. చావలేదు చావలేదు ఆంధ్రజన మహోజ్వల చరిత్ర అని అన్నది ఎవరు అంటే ఆప్షన్ ఏ రాయప్రోలు సుబ్బారావు. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. శ్రమలు లేక ఫలితములు దుముకబోవు, ఎంత నిర్మలమోయి నీ హృదయ కలిక అని కర్షకుల గూర్చి పేర్కొన్నది ఎవరు? ప్రశ్నను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. శ్రమలు లేక ఫలితములు దుముకబోవు, ఎంత నిర్మలమోయి నీ హృదయ కలిక అని కర్షకుల గూర్చి పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ గంగుల సాయిరెడ్డి, బి తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి, సి దువ్వూరి రామిరెడ్డి, డి ధవలశ్రీ. సరి అయినటువంటి సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. ఆప్షన్ ఏ గంగుల సాయిరెడ్డి, బి తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి, సి దువ్వూరి రామిరెడ్డి, డి ధవలశ్రీ. సరి అయినటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి దువ్వూరి రామిరెడ్డి. శ్రమలు లేక ఫలితములు దుముకబోవు, ఎంత నిర్మలమోయి నీ హృదయ కలిక అని కర్షకుల గూర్చి పేర్కొన్నది ఎవరు అంటే దువ్వూరి రామిరెడ్డి. అసలు భావకవిత్వం అనటమే అసంగతం అని భావకవిత్వమును విమర్శించింది ఎవరు? ప్రశ్నను మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అసలు భావకవిత్వం అనటమే అసంగతం అని భావకవిత్వమును విమర్శించింది ఎవరు? ఏ అనంతపంతుల లింగస్వామి, బి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, సి అక్కిరాజు ఉమాకాంతం, డి శ్రీపాద కృష్ణమూర్తి. ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి పరిశీలించండి. ఏ అనంతపంతుల లింగస్వామి, బి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి, సి అక్కిరాజు ఉమాకాంతం, డి శ్రీపాద కృష్ణమూర్తి. సరి అయిన సమాధానం ఏమిటి అంటే బి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. అసలు భావకవిత్వం అనటమే అసంగతం అని భావకవిత్వమును విమర్శించింది ఎవరు అంటే కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తెలియజేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే, మరో వీడియోతో మరోసారి కలుద్దాం. ధన్యవాదములు.